శనివారం రాత్రి పెదకడుగురు మండలం కల్లూరు గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు చేసుకున్నారు. గతంలో చేసుకుని ఉంటే గ్రామ బహిష్కరణ చేశారు. అక్కడి నుంచి అక్కడ బీసీ కులస్తులు కానీ మిగతా ఇతర కులస్తులు కానీ గ్రామ బహిష్కరణ చేస్తే వాళ్ళు వెళ్ళి కర్ణాటకలో బ్రతుకుతున్నారు. వారి తల్లి ఏదో పెన్షన్ కోసమో లేదా రైతు భరోసా కోసమో మొన్న రాత్రి వచ్చి ఉంటే ఆమెను ఇంట్లో నుంచి ఈడ్చుకొని వచ్చి బట్టలిప్పి స్తంభానికి కట్టేసి సుమారు 10-15 మంది కొట్టడము, బట్టలిప్పేసి కొట్టడము చాలా దారుణమైన విషయం. అది సమాజంలో గౌరవించాల్సిన ఒక స్త్రీని చాలా దారుణంగా కొట్టడం అనేది ఇది ఎక్కడ మనం ప్రపంచంలో సిగ్గుపడాల్సిన విషయం. ఇది అరే ఏంటి ఇది పరిస్థితి, మనం సమాజంలో బ్రతుకుతున్నామా లేదా అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గ్రహించాలి. ఒక కులానికి చెందిందని, ఎస్సీ కులానికి చెందిందని ఈ విధంగా గ్రామ బహిష్కరణ చేయడము, మీరు మా గ్రామంలోకి రాకూడదని అజమాయిషీ చేయడము ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఈ కులాలేంటి, మతాలేంటి, కులాంతర వివాహాలు చేసుకుంటే ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. అటువంటిది మీరు ఎందుకు ఈ కులాంతర వివాహాలని ప్రోత్సహించడం లేదు? ఇది మంచి పద్ధతి కాదు. ఎస్సీ ఎస్టీలపై దాడులు పూర్తి స్థాయిలో అధికమయ్యాయి. దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వం కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా పేరు రవి, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ.